హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి డబ్బులు ఊరికే రావు కానీ పొదుపు చేసుకుంటే రెట్టింపు అవుతాయి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషికి శ్వాస ఎంత అవసరమో అదేవిధంగా మనిషి జీవించేందుకు డబ్బు అవసరం. కానీ చాలామంది డబ్బు గురించి తెలియకుండా దాన్ని ఎలా వాడాలో ఎలా గౌరవించాలో నేర్చుకోకుండానే జీవితాన్ని గడుపుతుంటారు. డబ్బులు ఊరికే రావు. మన శ్రమ, మన సమయం, మన అర్హత మరియు మన అవసరాల మధ్య జరిగే లెక్కలే డబ్బులు. ఏ పని చేయకుండా డబ్బులు రావు. అయితే పని చేసి సంపాదించిన డబ్బును పూర్తిగా ఖర్చు చేస్తే అది మన చేతిలో నిలవదు. అదే డబ్బులో కొంత భాగాన్ని జాగ్రత్తగా పొదుపు చేస్తే అదే మన భవిష్యత్తును కాపాడుతుంది. పొదుపు అనేది జీవిత శైలిలో భాగం కావాలి. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు. డబ్బు ఉంటే ఆత్మస్థైర్యం, భద్రత, భవిష్యత్తుపై విశ్వాసాన్ని ఇస్తుంది. పొదుపు అంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం. ఇష్టం ఉన్నా ఒక్కోసారి దాన్ని వదలగలగడం. తక్కువలో ఎక్కువ పొందే మార్గాలు వెతకటం. ఒకవేళ అకస్మాత్తుగా ఆరోగ్యం బాగా లేకపోతే పిల్లల చదువు కోసం డబ్బులు కావాలి అంటే మనం చేసుకునే పొదుపే మనకు అండగా నిలుస్తుంది. పొదుపు అలవాటు ఉన్నవారు బాధ్యతగా ప్రవర్తిస్తారు. తమ కుటుంబాన్ని భద్రంగా నిలపగలరు. పిల్లలు పెద్దల్ని చూసే నేర్చుకుంటారు. మీరు పొదుపుగా ఉంటే వాళ్ళు అదే దారిలో నడుస్తారు. జీతాలు తక్కువగా ఉన్నవారే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీతం తక్కువగా ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చే ఖర్చుల వల్ల ఇంట్లో తలనొప్పిగా మారుతుంది. కొన్ని చిన్న ప్రయత్నాల ద్వారా మీ పొదుపులను మొదలు పెట్టండి. నెల ప్రారంభంలో 10% డబ్బును వేరేగా ఉంచండి. వృధా ఖర్చులకు బ్రేక్ పెట్టండి. పిల్లలకు ప్లాన్గా అవసరం మీదే ఖర్చు చేయండి. కనీసం నెలకు 500 అయినా పొదుపు చేయడం మొదలు పెట్టండి. ఉదాహరణకు రామయ్య అనే ఒక సాధారణ కూలి రోజూ పనిచేస్తూ ప్రతిరోజు 200 సంపాదించేవారు. అందులో నుంచి 20 రూపాయలు వేరుగా పెట్టేవాడు. అతని భార్యకు మొదట్లో ఇష్టం లేకపోయినా కొన్నాళ్లకే అది వారి కుటుంబానికి బలంగా మారింది. 1 సంవత్సరం తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా రామయ్య కొన్నాళ్లు కూలీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ పొదుపే జీవనాధారంగా నిలిచింది. ఇది కేవలం కథ కాదు. ప్రతి కుటుంబంలో అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి. పొదుపు చెయ్యాలి అంటే మనం మన సంతోషాలను త్యాగం చేయాలి అని కాదు. అసలు పొదుపు వల్లే ఆనందం వస్తుంది. మన చేతిలో డబ్బు ఉన్నప్పుడే మనం భద్రతతో నవ్వగలుగుతాం. పొదుపు ఉంటే జీవితంలో భయం తగ్గుతుంది. డబ్బులు ఉంటేనే సమాజంలో మర్యాద ఉంటుంది. పొదుపు అంటే శ్రమను గౌరవించడం. అప్పుల వాళ్ల మీద బతికే జీవితం ముసలివారిపై ఆధారపడినట్లు ఉంటుంది. శ్రమించి సంపాదించడమే ధర్మం. జీతం వచ్చినప్పుడు దాన్ని గౌరవించడమే లక్ష్యంగా ఉండాలి. ఆదాయాన్ని చిన్నదిగా చూసి నిరుత్సాహపడకండి. పొదుపు చేసే అలవాటుతో మీ ఆదాయాన్ని పెద్దదిగా మార్చగలుగుతారు. మీ పిల్లలకు చిన్న వయస్సులోనే డబ్బు విలువ, కష్టపడి సంపాదించాల్సిన అవసరం, అలాగే దాన్ని నిలుపుకోవడంలో ఉండే బాధ్యత నేర్పిస్తే వారి జీవితానికి గొప్ప బేస్ అవుతుంది. పిగ్గీ బ్యాంక్, చిన్న పొదుపు పోటీలు, వారు కొనాలి అని అనుకున్నది కొంతమేర వారే పొదుపు చేసుకొనడం వంటి అలవాట్లను మనమే పిల్లలకు నేర్పించాలి. పొదుపు అంటే ఒత్తిడి కాదు, అది మన భద్రత. మనకు ఉన్న దానిలో సంతృప్తిగా ఉండడం గొప్ప. మీరు ఎంత సంపాదించారన్నది కాదు, దాన్ని ఎలా ఖర్చు చేశారు, ఎంత పొదుపు చేశారు అన్నదే ముఖ్యం. ఒక చిన్న పొదుపు పెద్ద సమస్యలను తప్పించగలదు. మీ కుటుంబానికి, మీ మనసుకు ధైర్యాన్ని ఇవ్వగల శక్తి మీరు చేసే పొదుపుకు ఉంటుంది. చివరిగా ఒక మాట, డబ్బులు ఊరికే రావు. కానీ వచ్చిన డబ్బును మనం అర్థవంతంగా వినియోగించి చిన్నపాటి పొదుపుతో జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. మనం ఖర్చు చేసింది ఖర్చయిపోతుంది. మనం పొదుపు చేసింది మన సంపద అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.